స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? సుందరరామిరెడ్డి గారి లైవ్ సెమినార్ కి అటెండ్ అవ్వండి. గురుగారు నమస్కారం అండి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గురుగారు, ఇప్పుడు మీరు 21వ తేదీన తిరుమలలో మనకి పూజ అనేది నిర్వహిస్తున్నారు కదా, స్వామివారి అర్చన ఇవన్నీ కూడా. అయితే దీని గురించి మనకి చాలా మంది, అంటే ప్రోగ్రామ్ ముందే ప్రమోట్ చేసినప్పుడు చాలా మంది కాల్స్ చేశారు. చాలా మందిలో ప్రతి ఒక్కరు అంటే కామన్ గా అడిగే ఒక క్వశ్చన్ ఏంటి అంటే, మాకు రావాలని ఉంది, పూజలో పాల్గొనాలని ఉంది, కానీ మా పరిస్థితి ఏంటంటే ఇప్పుడు మా ఇంట్లో పెద్దలు చనిపోయో ఇట్లా సూతకం ఉంది, సో సంవత్సరం లోపు ఎక్కడికి గుళ్ళల్లో తిరగకూడదు అంటున్నారు, పూజలలో పాల్గొనొద్దు అంటున్నారు. మరి దీనికేమో మాకు రావాలని ఉంది, మరి మేము పాల్గొనొచ్చా, లేదంటే పాల్గొనాలంటే ఏమన్నా ధర్మ మార్గం ఉందా అని అడుగుతూ ఉన్నారు. పాల్గొనడమే ధర్మ మార్గం. అదేంటండి, ఊరందరిది ఒకదారి ఉలిక్కి పెట్టింది ఒకదారి అంటారు. అందరూ మీలాగా వచ్చిన వాళ్ళందరినీ ఎవరిని అడిగినా పనికిరాది వెళ్ళకూడదు అంటారు. మీరేమో శుభ్రంగా పాల్గొనండి, ఎలాంటి దోషము లేదంటారు. అంటే వాళ్ళందరూ తప్పు చెబుతున్నారా, మీరు తప్పు చెప్తున్నారా? జనాల్ని ఎవరు తప్పుదోవ పట్టిస్తున్నారు అనేదే డౌట్ వస్తుంది. మీ ప్రశ్న కూడా ఉండొచ్చు. జనాలకి ముందు సిగ్గు, శరం, బుద్ధి, జ్ఞానం అనేటువంటిది ఒకటి తెలియాలమ్మా. జనాలకి సిగ్గు, శరం, బుద్ధి, జ్ఞానం, మంచి చెడు అనేటువంటి విషయాన్ని గ్రహింపు కావాలి. మూర్ఖంగా వెలుపుకూడదు, పని చేయకూడదు. నాలాంటి వాడు ఎవడో వస్తాడు, గుళ్ళోకి వెళ్ళకూడదయ్యా అంటారు. అయ్యా ఎందుకు వెళ్ళకూడదు, రీజన్ నాకు కావాలి. సమాధానం చెప్తారు కదా పెద్దలు, చెప్తారు పాటించాలి. మీరు పెద్దలు చెప్పడం కాదు, నాకు రీజన్ కావాలి. మీరు చెప్పారు నేను వెళ్ళటం మానేస్తా, ఎందుకు వెళ్ళకూడదు అదొక్కటి నాకు చెప్పండి. చెప్తారా? అదే సూతకం ముందే ఇంట్లో మనిషి చనిపోయారు కదయ్యా, సంవత్సరం పాటు నీకు అశౌచం ఉంటుంది అంటుంటుంది. సంవత్సరం పాటు అంటూ ఉంది అంటే నీ ఇంట్లో కొన్ని వెళ్ళకూడదుగా. మనిషి చనిపోయినప్పుడు ఆ 10 రోజుల పాటు ఎలా అయితే మైలుతో ఉన్నావో సంవత్సరం పాటు మైలుతోటే ఉండాలిగా. మరి నీ ఇంట్లోకి నువ్వు వెళ్తున్నావుగా, నీ వంట నువ్వు చేసుకుంటున్నావుగా, నీ తిండి నువ్వు తింటున్నావుగా, అంటేదా? మరి దీని అన్నిట్లకి ఎందుకు అంటూ లేదండి? సమాధానం ఉందా? సమాధానం ఉందా? రెండు, అయ్యా చాలా బాగుందండి, మీరేమో గుబ్బరాల్లోకి వెళ్ళొద్దన్నారు. మరి అదే పెద్దలు ఇంట్లో ఎవరన్నా చనిపోతే 6 నెలల్లో ఆడపిల్ల పెళ్లి చేస్తే కన్యాదాన ఫలితం వస్తుంది అని అంటారు. అది ఎలా పనికి వస్తుందండి అడగాలి. మనం ప్రశ్న వెయ్యాలి. మనం ఎదురు ప్రశ్న వెయ్యనంత కాలము కూడా మనంత మూర్ఖులు ఉండరమ్మా. చెవట చచ్చు సన్నాసులు ఎవరంటే మనమే. ఎదురు ప్రశ్న వెయ్యనంత సేపు కూడా అడగాలి. నన్ను ప్రశ్న వేస్తావంటే కుదరదు అని చెప్పు. ఎలా కుదరదు? నాకు ఖచ్చితంగా కావాలి, ప్రమాణం కావాలి. నాకు ప్రమాణం చూపించిన వెళ్ళటం మానేస్తా. మీ ఇళ్లలో ఎవరన్నా చనిపోతే మీరు వెళ్ళటం మానేస్తున్నారా? మేము ఎట్లా వేరు? మీరు మనుషులే, మేము మనుషులే. అవును, అదే చెప్తారు. అంటే మీరు మీ ఇంట్లో కూడా అవుతున్నారు, మరి మీరు గుళ్ళల్లోకి వెళ్ళి పూజ చేస్తున్నారు అంటే మరి మా ఆచారాలు వేరే ఉంటాయి, మీవి వేరే కదా అని అంటారు. మరి ఎవ్వరికీ కాదమ్మా, చాలా తప్పది. మనిషిని మసిపూసి మరడిగా చేయటం అంటారు దీన్ని. అంటే మన దగ్గర సరైన సమాధానం లేకపోతే అడిగిన వాడికి ఏదో ఒకటి నోరు పోయించడం, అది కరెక్ట్ కాదు కదా. సంవత్సరంలో తిరుమల కొండ ఎక్కకూడదు. తిరుమల కొండ మీద ఎంతో మంది చచ్చిపోతున్నారు. తిరుమల కొండ మీద వాళ్ళని దహనం చేస్తారు. దానికి ఒక ప్రదేశం ఉంది, దహనం చేస్తారు. వాళ్ళు మళ్ళీ వచ్చి యుద్ధంలో పాల్గొంటున్నారుగా. ఎలా, ఎందుకు అంటే వాళ్ళకి పనికి వస్తాయా? అర్చకులే కదా, కొండ మీద పనిచేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అది చాలా కూడా అసందర్భోచితమైనటువంటి పదం, పనికిరాదమ్మా. అది మనిషి వెళ్ళిపోయిన తర్వాత 12 రోజులు ఎప్పుడైతే బంధుమిత్రులతో కలిసి నువ్వు భోజనం చేశావు, సాయంత్రం నీకు మళ్ళీ నూతన వస్త్రాలు ఆశీర్వచనం చేశారు, అక్కడితో సమాప్తం. ఆ మర్నాటి నుంచే నీ ఇంట్లో నువ్వు దీపారాధన చేసుకొని నీ విధానాన్ని ఆచరించాలి. దీపారాధన మీకు ఒక విషయం చెప్తా వినండి. ఈ 12 రోజుల తర్వాత 12 రోజులు కూడా ఇంట్లో దీపారాధన జరుగుతూనే ఉంటుంది. అంటే ఒక ఒత్తే వేస్తారు, పెడుతూనే ఉంటారు. మా ఇళ్లలో అయితే క్రతువు జరుగుతూ ఉంటుంది, ఒక పక్క పూజ జరుగుతూనే ఉంటుంది. అది చనిపోయిన వాళ్ళకి చేయాల్సింది చేస్తూనే ఉంటారు. వేరే ఇంకొక బ్రాహ్మణ్ణి పిలిచి ఇంట్లో దేవతార్చన దీపారాధన వ్యవహారం. దీపారాధన లేకుండా ఇల్లు ఉండకూడదు. దీపారాధన లేకుండా ఇల్లు ఉండకూడదు. కనుక మా ఇంట్లో ఎవరైనా చనిపోయినా ఆ కార్యక్రమాలు పక్కన నడుస్తున్నా ఈ వేరే బయట నుంచి ఇంకొక బ్రాహ్మణ్ణి పిలిచి మా ఇంట్లో ఉన్నటువంటి దేవతార్చన మొత్తం అంతా, ఆ ఫోటోలు మొత్తం శుభ్రం చేయించి మళ్ళీ వాటి నిత్యం ఏం చేసే ఏవైతే దేవతార్చన ఉంటుందో అది వాళ్ళ చేతి చేయిస్తాం. ఇంత అన్నం ఉండి వాళ్ళు నివేదన పెట్టేస్తారు దేవుడికి.
ఏ పరిస్థితుల్లో కూడా నిత్య విధానాన్ని ఆపకూడదు. నైమిత్తికం అంటే మనిషి పుట్టినప్పుడు 10 రాత్రులు, చనిపోయినప్పుడు 10 రాత్రులు, అలానే ఇటు వస్తే ఇటు నవరాత్రులు కావచ్చు, ఇవన్నీ కూడా చెప్పబడి ఉంటుంది. ఇంతవరకే నైమిత్తికం. మర్నాటి నైమిత్తికం పూర్తయిన మర్నాటి నుంచి నిత్య జీవితంలోకి వెళ్ళి తీరవలసింది. ఇది చెయ్యకూడదు, అది చెందకూడదు అనేటువంటిది ఏదమ్మా, చాలా దోషం అది. గుడికి వెళ్ళకూడదు, గోపురానికి వెళ్ళకూడదు, మంచిది పెద్దవాళ్ళు చెప్పారు, మనం అడగద్దు. పెళ్ళి ఎందుకు చేయమన్నారు? దీనికి సమాధానం ఉందా ఏ ఒక్కరి దగ్గరైనా? అదేంటండి అంటే ఇక్కడ నేను భారతం చదివే రోజుల్లో అందులో కొన్ని చదివా. ప్రజ్వలిత అగ్నిశిఖా సదృశ సమాన్వితుడైనటువంటి మార్కండేయ మహర్షి వారు ఒక మాట చెప్పారు. జ్ఞానం ఏమాత్రం లేనివాడు వీధి వెంట తిరిగి బ్రహ్మోపదేశం చేస్తాను మీ అందరికీ కూడా, నా అంతటి వాడు లేదని చెప్పి ఉపదేశాలు ఇస్తుంటే, ఈ సిగ్గు ఎగ్గు జ్ఞానం ఏమాత్రం లేని జనాలందరూ కూడా వాడికి బ్రహ్మరథం పడతారు, వాడికి బ్రహ్మరథం పడతారు. వాడు ఏదైనా చెబితే వాడు చెప్పాడు నిజం, ఏమంటే ఇది ఎందుకు అని ప్రశ్నించరు, వాడికి బ్రహ్మరథం పడతారు. అటువంటి వాళ్ళందరూ కూడా ధర్మసూత్రం చెప్పేవాళ్ళు అటువంటి వాళ్ళు ఎక్కువ మంది తయారవుతారని చెప్పి భారతంలో ఏనాడు రాసింది, ద్వాపరయుగంలోనే. కలియుగ ప్రభావం ఏంటి అని చెప్పి. నాకు ఇప్పుడు మీరు ఇవన్నీ అడుగుతుంటే కొన్ని ప్రశ్నలు అనిపిస్తుంటుంది. నాలాంటి వాళ్ళే కదండి ఇక్కడ కూర్చొని ఇవన్నీ చెప్పేది. ఇక్కడ కూర్చొని మనిషి 86 సంవత్సరం లోపు గుడికి వెళ్ళొద్దు, గోపురానికి వెళ్ళొద్దు అని చెప్పి అలాంటి వాళ్ళే కాదు చెప్పేది. ఎందుకు వెళ్ళకూడదని ఎందుకు ప్రశ్న చేయట్లా మీరు? ఆయన చెప్పారని చెప్పి గుడ్డ తిరిగి చెవులో పడ్డట్టుగా గోడ నుంచి దూకేస్తావు కిందకి అన్నాను కదమ్మా. ప్రతిదీ మనం అడగాలి, ఎందుకు వెళ్ళకూడదు? మీ ఇళ్ళల్లో అయితే వెళ్ళొచ్చా, మా ఇళ్ళలో వెళ్ళకూడదా, మాకు మీకు తేడా ఏంటి? సమాధానాలు ఉండవు. ఎందుకంటే మా గొప్పతనం కనిపించాలంటే మీరు వెళ్ళకూడదు అని చెప్పాలి. మీరు వెళ్తూ మేము వెళ్తుంటే మా గొప్పతనం ఏముంటుంది? ఇంకందులో మీరు మమ్మల్ని అడిగేది ఏముంటుంది? మాకు మీరు భయపడేది ఏముంటుంది? పంతులు గారికి మీరు మా దగ్గరకు వచ్చేది ఏముంటుంది? ఇంకా తప్పమ్మాది. పురోహితుడు అంటే పురజనుల యొక్క హితాన్ని కోరేటువంటి వ్యక్తి పురోహితుడు. కాబట్టి చక్కగా ఎలాంటి దోషము లేదు. 12 అయిపోయింది. ఎప్పుడైతే కనుక 10 మందితో కలిసి భోజనాలు చేసేసారో, ఆశీర్వచనం చేసి కొత్త బట్టలు పెట్టేసేసారో ఆ రోజుతో సమాప్తం. మరునాటి నుంచి ఇంట్లో నిత్యము మామూలుగా కూడా ఎవరో ఒక మనిషిని పిలిచి ఇంట్లో దీపారాధన చేయాలి. దీపారాధన లేని రోజు ఉండకూడదు. ఈ 12 రోజులు మీరు చేయకూడదు. ఇంట్లో 13వ రోజు నుంచి యథావిధిగా మీరు మళ్ళీ నిత్యం దీపారాధన చేసుకోవలసినదే. దీనికి ఎలా ఎక్కడా కూడా సంవత్సర సూతకంలో ఇలా చేయవద్దు అనేటువంటిది ప్రమాణికం లేదు. అది ప్రమాణికం ఉన్నది అని అంటే మా వాళ్ళు కూడా పాటించాలిగా. గుళ్ళల్లో పనిచేసే వాళ్ళు, కొండ మీద పనిచేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళ ఇళ్లలో ఎవరైనా కనుక వెళ్ళిపోతే సంవత్సరం పాటు వాళ్ళు కొండ ఎక్కకుండా ఉంటున్నారా? ఉద్యోగం మానేసి కొంపలో కూర్చుంటున్నారా? మరేంటమ్మా ఇందులో అదేంటంటే ఉద్యోగ ధర్మం అండి అంటారు. ఉద్యోగ ధర్మం అంటారు. భగవంతుని రోజు ఆరాధించడం ధర్మం కదా, ఉద్యోగ ధర్మం అంటే అంటారు. ఒకప్పుడు నేను ఈ మాట అన్నా, ఉద్యోగ ధర్మం అండి అదే అని కదా. అసలు బ్రాహ్మణుడికి అంటే అధ్యయనం చేసినటువంటి వ్యక్తికి ఉద్యోగం చేయమని ధర్మం లేదు. ఒకటి కింద అడుక్కు తినమని, యాచన చేయమని. అంటే ఇప్పుడు ఒక అధికారి కింద నువ్వు చేస్తున్నావుగా ఉద్యోగం, నేను ఉచ్చపోసుకోవాలంటే పర్మిషన్ తీసుకోవాలిగా. నువ్వు ఊరు వెళ్ళాలి, ఏదో సమస్య వచ్చింది అర్జెంట్ గా, నువ్వు ఊరు దాటి వెళ్ళాలంటే నువ్వు వాడికి అర్జీ పెట్టుకొని పర్మిషన్ తీసుకుని వెళ్ళాలి. అంటే ఒకరి కింద నువ్వు పనిచేసినట్టేగా. అంటే నీవు వేదాంగాలు ఇవన్నీ కూడా చదువుకొని ఒకరి కింద పనిచేయమని నీకు ధర్మం చెప్పిందా? తప్పు కదమ్మా. అటువంటిది ఏదీ లేదమ్మా. శుభ్రంగా చక్కగా ఆ స్వామివారి సేవలో పాల్గొనడమే భాగ్యం. ఆ స్వామివారిని కనులారా చూడటమే భాగ్యం. ఆయనకి మన చేతితోటి పుష్పాలు అర్చన చేయటమే భాగ్యం. తులసి దళాలు అర్చన చేయటమే భాగ్యం. సువర్ణ పుష్పాలను అర్పించటమే మహద్భాగ్యం. సప్తగిరి నామార్చనతో అర్చన చేయటమే మహాభాగ్యం. అంతకు మించిన ఆయన పాత్రని నెత్తి మీద పెట్టుకొని వెళ్ళటం, ఇన్ని భాగ్యాలని ఉదరించుకొని ఎవరో చెప్పారని దౌర్భాగ్యం మనకెందుకమ్మా? తప్పు. అయితే చక్కగా అందరూ రావచ్చు అంటారు, ఎవరైనా కానీ ఇలాంటి ఏమి సందేహాలు ఏమి పెట్టుకోకుండా అన్ని దోషాలు పోతాయి, మంచి జీవితం అనేది మనకి జీవితం కావాలనుకుంటారా? ఎవడో చెప్పాడు, గన్నయ్య గారు చెప్పాడు, అది వెళ్ళకూడదు, వీడు వెళ్ళకూడదు అనుకుంటే కర్మ అనుభవించు. ఇంట్లో తింటాం మానేస్తున్నావా? లేదు.
ఈ సంవత్సరంలో నీ కొడుకు పుట్టినరోజు వచ్చింది, కేక్ కొట్టడం మానేసావా? ఏ నీకు ఇష్టమైనవి ఇందులో కూడా ఒకటమ్మా, నీకు ఇష్టమైనవి మాత్రం నీకు చేసేస్తున్నావు. రోజు గుళ్ళోకి ఏం వెళ్తాను, ఈ పర్వదినాల్లో గుళ్ళోకి వెళ్ళకపోతే ఏమవుతుంది, ఇప్పుడు అదో ఖర్చు అనుకుంటాం, కాబట్టి ఇట్లా వెళ్ళిపోయారు కాబట్టి గుళ్ళోకి వెళ్ళకూడదని చెప్పారని కూడా మనం దాటేస్తాం. నీ కర్మ ప్రారంభం, దానికి ఎవడేం చేయలేడు. అది పరిస్థితి. అలాగే గురుగారు, అంటే ప్రతి ఒక్కరు కూడా ఈ 21వ తారీఖున జరిగేది ఏదైతే తిరుమలలో మనకి పూజ జరుగుతుందో దాంట్లో పాల్గొనొచ్చని అంటారు. అలాగే గురుగారు, ధన్యవాదాలండి.